అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. తెల్లవారుజామున 5:30 సమయం. చెట్లపైన పక్షుల కిలకిల రావాలతో ఊరందరికీ వేకప్ చెబుతూ గోలగోల చేస్తుంటే అప్పుడే మెలకు వచ్చిన పార్వతి రాత్రి పక్కనే పడుకున్న కూతుర్ని చూడాలని ఆరాటపడుతూ కళ్ళు తెరిచి చూసిన తనకి పక్కన సీత కనిపించలేదు. అప్పుడే లేచిందా? నా కూతురు ఎంత పెద్ద సిటీకి వెళ్ళినా తన అలవాట్లు మాత్రం మార్చుకోదు అనుకుంటూ కలాపి చల్లుతుందేమో అనుకుంటూ బయటకెళ్ళిన పార్వతికి సీత కనిపించలేదు. ఇదేంటి, ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ కంగారుగా ఇంటి వెనకాలగాని ఉందా అంటూ ఇంటి వెనక్కి వెళ్ళి వెతుకుతోంది. అక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది అసలు అని బాత్రూంలో ఉందా అంటూ సీత అని పిలిచింది. డోర్ కూడా ఓపెన్గా ఉండడంతో అక్కడ కూడా కనిపించలేదు. కంగారు పెరిగిపోయింది. ఏమయ్యో, మన బిడ్డ కనిపించట్లేదు అని అరుస్తూ ఇంట్లోకెళ్ళింది. ఏంటే నీ గోల పొద్దు పొద్దున్నే? గోల కాదండి, మన సీత ఇంట్లో కనిపించట్లేదు. బయట కూడా చూశాను, ఎక్కడా లేదు. ఏంటి నువ్వనేది? పక్కింటికి గాని వెళ్ళిందేమో అడిగావా? పొద్దు పొద్దున్నే ఎదురింటి వాళ్ళింటికి పక్కింటి వాళ్ళింటికి ఎందుకు వెళ్తుంది? అది కూడా నిజమే. మరి పొలం దగ్గరికి ఏమైనా వెళ్ళిందంటావా? మొబైల్ కూడా కనిపించట్లేదు. ఒకసారి కాల్ చేయండి అంటుంటే వెంకట్రావు చేయాలని అతని మొబైల్ చేతిలోకి తీసుకుంటుండగా సీత మొబైల్ రింగ్ అవుతోంది. అదేంటి ఈ టైంలో ఎవరు? కొంపదీసి అల్లుడుగానే కాల్ చేస్తున్నాడా అని టెన్షన్గా మొబైల్ వంక చూస్తున్నారు. గుమ్మం దగ్గర పడిపోయి కనిపించింది. మొబైల్ ఆ ప్లేస్లో కనిపించగానే అర్థమైంది సీత ఏదో ప్రమాదంలో ఉందని. సీత మొబైల్ ఇక్కడిలా పడింది. అయినా ఇప్పుడు అల్లుడు గారికి ఏమని సమాధానం చెప్పాలి? ఒకరోజు ఉంచుకోమని పంపిస్తే నా భార్యని ఈ మాత్రం కూడా పట్టించుకోలేరా అని అంటాడేమో. ఒసై మౌని, ఎంత జరుగుతున్నా ఆ మొద్దు నిద్రేంటే అంటూ లేపింది గుర్రు పెట్టి నిద్రపోతున్న మౌనికని. ఏంటమ్మా? ఏంటంటే అక్క కనిపించట్లేదు. నిజమా అనింది ఎగ్జైట్గా. కానీ వాళ్ళకి డౌట్ వస్తుందని మళ్ళీ ఫేస్ చేంజ్ చేస్తూ అవునా, ఎక్కడికి వెళ్ళింది అనింది కంగారు నటిస్తూ. ఏమో, అది తెలియకనే కదా టెన్షన్ పడుతుంది. మొబైల్ కూడా ఇంట్లోనే ఉంది. అల్లుడు గారు కాల్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? నిజం చెప్పేయాలండి. కనీసం అల్లుడు గారైనా సీతని వెతుకుతారు. అబద్ధం చెప్పి సీతని ప్రమాదంలో పడేయలేము అనింది పార్వతి. అవును పారు, నువ్వు చెప్పేది కూడా నిజమే. సీత ఎక్కడుందో మనకి తెలీదు. ఎక్కడికి వెళ్ళినా మొబైల్ తీసుకొని వెళ్తుంది. కానీ తను మొబైల్ ఇంట్లో వదిలి మనకు చెప్పకుండా వెళ్ళింది అంటే ఏదో ప్రమాదంలో ఉందనే కదా అర్థం. ఇక్కడికి పంపించడానికి అస్సలు ఇష్టపడలేదు అల్లుడు గారు. బలవంతంగానే ఇక్కడికి వచ్చింది. కానీ నాకిప్పుడు అర్థమవుతోంది సీత సడన్గా ఇక్కడికి రావడానికి కారణం ఇంకా ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్న వెంకట్రావు చెవులకి ఆగకుండా మొబైల్ రింగ్ టోన్ వినిపిస్తుంటే మళ్ళీ అల్లుడి గారికి కోపం వస్తుందేమో అనుకుంటూ వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకుంది పార్వతి. తనకి ఎలా లిఫ్ట్ చేయాలో తెలియట్లేదు. ఇటివ్వమ్మా, నేను లిఫ్ట్ చేస్తాను అంటూ మౌని చేతిలోకి తీసుకుంది. మోగుతున్న మొబైల్ని లిఫ్ట్ చేసి హలో బావా అనింది. ఏ వాయిస్ అయితే వినకూడదు అనుకున్నాడో అదే వాయిస్ వినిపించేసరికి చిరగా, ఏయ్ నీకేమైనా పిచ్చా? మొబైల్ నీ చేతిలోకి ఎందుకు వస్తుంది? అదేం చేస్తుంది? తీసుకెళ్ళి మీ అక్కకివ్వో. ఇంకోసారి నీ వాయిస్ నాకు వినిపించాలి. ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ పొద్దున్నే మూడంతా అప్సెట్ అవుతుంటే అరిచాడు. అతని అరుపులు బయటకు వినబడుతుంటే ఏమైంది అల్లుడు గారు అలా సీరియస్గా ఉన్నారు? ఏమో, నాకేం తెలుసు. ఇదిగో మాట్లాడు అంటూ పార్వతి చేతిలో పెట్టింది మొబైల్ని. అల్లుడు గారు అనింది. అప్పటి వరకు మౌని వాయిస్కి చిరాగ్గా అనిపించిన అతనికి ఇప్పుడు పార్వతి మాట్లాడుతుంటే కంగారుగా అతయ్య అన్నాడు. ఆ బాబు, సీత ఎక్కడా అన్నాడు. అదీ బాబు అని నసుగుతూ ఉంది పార్వతి. అత్తయ్య, సీత ఎక్కడికెళ్ళింది అంటూ కాస్త కోపంగా అడిగాడు. ఇక్కడ రాబర్ట్. ఏమైంది బేబీ? తినకుండా ఇలా మారం చేస్తే ఎలా చెప్పు? నువ్వు తింటావా లేక నీ వాళ్ళని పైకి పంపించమంటావా? ఒకసారి ఇటు చూడు, నీ వాళ్ళు ఎంతలా ఏడుస్తున్నారో అంటూ మొబైల్ ఓపెన్ చేసి ఆమె చేతిలో పెట్టాడు. సీత కోసం అటు ఇటు తిరుగుతూ కన్నీళ్లతో ఉన్న తల్లిదండ్రులని చూస్తుంటే గుండె తరుక్కుపోయింది సీతకి. ఎంతో ఆనందంగా 2 రోజులు పుట్టింట్లో ఉండిపోదామని వచ్చిన నా కూతుర్ని
ఎవరు ఏం చేశారో తెలీదు, ఎక్కడికో వెళ్ళింది. నా కూతురు కనిపించిందా అయ్యా అంటూ ఇంటింటికి అడుగుతూ తిరుగుతున్నాడు వెంకట్రావు. అతన్ని అలా చూస్తుంటే సీత కంట్లో నుండి నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది. బాధేస్తుందా? నువ్వలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను బేబీ అంటూ ఆమె చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. వాడికి తగలకుండా కాళ్ళు దగ్గరగా జరుపుకుంది. ఏంటి మా, నేను నిన్ను ముట్టుకోకూడదా అంటూ ఆమె పాదాలని చీర నుండి తాకుతుంటే, ప్లీజ్ అనింది ఏడుపు గొంతుతో. నువ్విలా ఏడిస్తే నేను చూడలేను. మర్యాదగా ఈ ప్లేట్లో ఉన్న ఫుడ్ని ఫినిష్ చేసేయి అంటూ ఫుడ్ ప్లేట్ని చేతిలో పట్టుకొని తినిపించడానికి అతని చెయ్యి ముందుకు చాపుతుంటే చిరగ్గా అతన్ని చూసి, నేను తింటాను అనింది. లేదు, నేనే తినిపిస్తాను. చెబుతుంటే అర్థం కావట్లేదా? నేను తింటాను అంటూ ప్లేట్ లాక్కొని వాడెక్కడ తినిపిస్తాడో అని గబగబా తింటూ ఉంది సీత. అలా తింటున్న తనని నవ్వుతూ చూస్తున్నాడు. అయినా నేనెందుకు ఏడవాలి? వీడిని ఏడిపించాలి, కానీ ఈ విషయాన్ని ఎలాగైనా మా ఆయనకి తెలిసేలా చేయాలి. కాస్త తెలివిగా బిహేవ్ చేయాలి. లేకపోతే వీడి డేగ కళ్ళకి చిక్కితే మళ్ళీ నా వాళ్ళు సమస్యల్లో పడతారు అనుకుంటూ, తిన్నాను కదా, ఇక వెళ్ళు అనింది. ఏంటి బేబీ, ధైర్యం బాగా వచ్చిందే? నేను వెళ్ళను. ఇది నా ఇల్లు, నా హయాం. నిన్ను చూస్తూ ఇక్కడే కూర్చుంటాను అంటూ చుబుకం కింద చెయ్యి పెట్టుకొని సీతనే చూస్తున్నాడు. మీకోసం పంతులు గారు వచ్చారండయ్యా అనింది రంగమ్మ. అదిగో సీత, పంతులు గారు మన పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చారు, పద అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోతే విసిరికొట్టి, నేను నడుస్తాను, నువ్వెళ్ళు అనింది. ఏంటి అప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు అంటూ సంబోధిస్తున్నావు? రెస్పెక్ట్, ఐ వాంట్ రెస్పెక్ట్. మీరు వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తాను అనింది వెటకారంగా. కన్నింగ్ స్మైల్తో, నీ మాట నేను వినాలా అంటూ ఆమె చేయి పట్టుకొని కిందకి లాక్కెళ్ళాడు. వామ్మో, వీడితో జాగ్రత్తగా ఉండాలి. ఏది వద్దు అంటానో అదే చేస్తున్నాడు అనుకుంటూ పంతులు గారి ముందు కూర్చున్నారిద్దరు. పంతులు గారు, నేను చేసుకోబోయే అమ్మాయి తనే, సీత అంటూ చూపించాడు. తలెత్తి చూసిన పంతులకి, ఈ వెధవకి ఇంత మంచి అమ్మాయి ఎక్కడ దొరికింది? చూడ్డానికి చాలా చక్కగా పద్ధతిగా ఉంది. వీడి చెరలో ఎలా చిక్కింది? పాపం, ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తాడు ఈ రాక్షసుడు అని బాధపడుతుండగా, హలో పంతులు గారు అంటూ అతని ముందు చిటికేశాడు. ఆ బాబు అన్నాడు తేరుకొని. ఎలా ఉంది నాకు కాబోయే భార్య అనగానే మెడలో తాళి పచ్చగా మెరుస్తుంటే, అయ్యో, ఈ అమ్మాయికి పెళ్ళైందా? పెళ్ళైన ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? ఇప్పుడు వద్దని చెబితే మెడలో తాళిని కూడా తెంపేసేయగలడు. సైలెంట్గా ఉండడం బెటర్. అయినా నేనేంటి, ఏం ఆలోచించకుండా కరెక్ట్ డేట్ చెప్పేయాలనుకుంటున్నాను. ఇంకో నెల రోజుల వరకు ముహూర్తం బాలేదని చెబితే ఆ అమ్మాయి వీడి నుండి తప్పించుకోవడానికి టైం ఉంటుంది అనుకుంటూ ఉండగా, ఏంటి పంతులు అలా ఆలోచిస్తున్నావు? ముహూర్తం చూసి చెప్పు అనగానే పంచాంగం బుక్ తీసుకొని చూస్తున్నాడు పంతులు. కాసేపటికి ఇంకో నెల రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అన్నాడు. ఏంటి, నెల రోజులా? నెల రోజులు కాదు కదా, ఒక్క రోజు కూడా నేను వెయిట్ చేయలేను. రేపు ముహూర్తం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. నా పెళ్లి ముహూర్తాన్ని నేనే పెట్టుకుంటాను అనగానే వీడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఇప్పుడేం చేయాలి? ఆ అమ్మాయిని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ, ఈ వారం రోజుల్లో అని చెబుతుంటే ఆగమన్నట్లు చెయ్యి చూపించాడు. వారం రోజులు కాదు, ఒక్క రోజు కంటే ఎక్కువ ఆగను. వీడు పెట్టుకునేదానికి ముహూర్తం నేను పెట్టడం దేనికి, నన్ను పిలిపించడం దేనికి అనుకుంటూ, రోజులు బాలేవు బాబు, సరే నువ్విక వెళ్ళొచ్చు అంటుంటే, ఆగండి చూస్తాను. ఎల్లుండి తప్పితే మంచి ముహూర్తాలు లేవు. నేను చెప్పిన డేట్లలో తప్ప మళ్ళీ లేవు అన్నాడు. ఇక ఒక రోజుకేమొచ్చింది అని, సరే రేపు ఒక్కరోజు మాత్రమే వెయిట్ చేస్తాను. ఎల్లుండి నా పెళ్ళి జరిగిపోవాలి. నా సీతను తీసుకొని దేశం దాటి వెళ్ళిపోవాలి అనుకుంటూ పంతులు గారి చేతిలో సంభావన పెట్టి పంపించాడు. పాపం అమ్మాయి చాలా అమాయకంగా ఉంది. ఈ రాక్షసుని చేతిలో ఎలా చిక్కిందో ఏంటో దేవుడా, ఈ అమాయకమైన అమ్మాయిని నువ్వే కాపాడాలయ్యా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పంతులు. సీత బేబీ, మన పెళ్లి ముహూర్తం ఎల్లుండంట. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అంటూ ఆమె దగ్గరగా జరుగుతుంటే దూరం జరుగుతూ ఉంది సీత. పర్లేదులే, నిన్ను ఇప్పుడు ఏం ఇబ్బంది పెట్టను.
పెళ్ళి అయ్యే వరకు నిన్ను ముట్టుకోను, ముందుగా మన ఫస్ట్ నైట్ రోజు మాత్రమే అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సీతకి మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో ఏంటో అని భయపడుతోంది. ఎందుకంటే బెడ్రూమ్లోనే సెట్ చేసిన వాడు హాల్లో పెట్టడన్న నమ్మకం ఏముంది? ఏ పని చేసినా ఆచితూచి అడిగేయాలి, లేకపోతే నా వాళ్ళు చిక్కుల్లో పడతారు అనుకుంటూ ఎక్కడ ఆ వాచ్ని ఓపెన్ చేసి దీనికి కనెక్ట్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంది సీత. ఎంత ఆలోచించినా ఆమె బుర్రకి ఏం తట్టట్లేదు. ఆలోచించి బాగా అలసిపోవడంతో రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలింది. భయపడితే పనులు జరగవు, బ్రెయిన్ని షార్ప్గా చేసుకోవాలి. ఆలోచిస్తూ కాసేపు బెడ్ మీద అలాగే తలవాల్చింది. కాసేపటికి డోర్ సౌండ్ వినిపిస్తుంటే ఉలికిపడి లేచింది. తను సేఫ్ ప్లేస్లో లేదుగా, దామరగా నిద్రపోవడానికి. మిమ్మల్ని కిందకి సార్ రమ్మంటున్నారమ్మా అంటూ రంగమ్మ సీతను కిందకి తీసుకొని వెళ్ళింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.